యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి క్రికెట్ పండగ మరి స్టార్ట్ అయిపోయింది. ఏషియా కప్ మరి అయితే స్టార్ట్ అయిన తర్వాత మొదటి మ్యాచ్ అది కూడా మరి నిన్న జరగడం చూసాము. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్యలో. అందులో మెయిన్గా ఆఫ్ఘనిస్తాన్ చాలా అద్భుతమైన విక్టరీ అనేది కూడా సాధించి 94 రన్స్ తేడాతో విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. ఇది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ వెయిట్ చేస్తున్న మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించైనా మనందరికీ తెలుసు. కాకపోతే అంతకంటే ముందు అంటే మెయిన్‌గా ఈరోజు ఇండియా వర్సెస్ యూఏఈ మధ్యలో కూడా ఒక వన్ సైడెడ్ మ్యాచ్ అనేది కూడా జరగబోతూ ఉంది. మరి ఈ మ్యాచ్‌లో చాలా వరకు ఎక్సైటింగ్ అప్డేట్స్ అనేది కూడా మన ఇండియన్ టీమ్ నుంచి మనం చూడబోతున్నాం. అదేంటో అనుకుంటున్నారా? ఏం లేదండి. మెయిన్‌గా ఇండియా పాకిస్తాన్ హై లెవెల్ మ్యాచ్‌కి జరగబోయే ముందు మన ఇండియన్ ప్లేయింగ్ 11 స్క్వాడ్ ఎలా ఉండబోతుంది? దాన్ని టెస్ట్ చేయడానికి ఈ మ్యాచ్ అనేది కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎందుకు ప్లేయింగ్ 11 గురించి అంతగా ఆలోచిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ప్లేయింగ్ 11లో సంజు శాంసన్ ఉంటాడా? లేకపోతే జితేష్ శర్మ ఉంటాడా? లేకపోతే ఇంకెవరైనా కానీ ఉంటారా? అని చెప్పేసి ఇలా కొన్ని వేరే వేరే మాటలు, రూమర్స్ అన్నీ మనం వింటున్నాం. కానీ ఇలాంటి టైంలో మరి క్లారిటీ ఇవ్వడానికి ఈ మ్యాచ్ మనకు ఉపయోగపడుతుంది. యూఏఈ చిన్న టీమ్ అయినా కానీ రీసెంట్ టైమ్స్‌లో బంగ్లాదేశ్ పైన కూడా 2-1 తేడాతో కూడా ఒక సీరీస్ అనేది కూడా గెలుచుకోవడం. కాబట్టి ఆ పాజిటివ్ ఇంటెంట్‌తో ఈ ఏషియా కప్‌లో కూడా అడుగు పెట్టబోతున్నారు. అండ్ ఎప్పుడు క్రికెట్‌లో చిన్న టీమ్ అని చెప్పేసి మనం తక్కువ అంచనా వేశామంటే వాళ్ళు బిగ్ అప్సెట్ అనేది చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది మన ఇండియన్ టీమ్స్‌కి బోలెడన్ని సార్లు బోలెడన్ని టీమ్స్ చేతిలో జరిగాయి. అండ్ పెద్ద పెద్ద టీమ్స్ కూడా జరిగాయి. కాబట్టి మెయిన్‌గా క్రికెట్ విషయంలో ఎవ్వరైనా గానీ, ఏముందిలే చిన్న టీమే కదా అని అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. అలాంటి పొరపాటు మాత్రం చెయ్యదు. ఏషియా కప్ అయితే 1984లో స్టార్ట్ జేశారు. స్టార్ట్ జేసిన టైంలో అయితే అప్పుడు కేవలం 3 టీమ్స్ మాత్రమే ఆడాయి. ఇండియా, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. అందులో ఫైనల్‌లో వచ్చి ఇండియా అయితే శ్రీలంక పైన 54 రన్స్ తేడాతో గెలిచి సునీల్ గవాస్కర్ ఫస్ట్ టైమ్ ఏషియా కప్‌ని లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత అంటే మనం చూస్తూ ఉన్నాము. జరుగుతూ ఉన్న టైంలలో కూడా సో, మార్పులు చెందుతూ, చెందుతూ వస్తూ ఉండంగా మన ఇండియన్ టీమ్ ఇప్పటికి 8 సార్లు ఈ ఏషియా కప్‌ని లిఫ్ట్ చేసింది. అండ్ సెకండ్ పొజిషన్‌లో అయితే శ్రీలంక టీమ్ 6 టైమ్స్ కప్‌ని లిఫ్ట్ చేసింది. కాబట్టి ఈ ఏషియా కప్ అనేది కొంచెం మనకైతే ఎమోషనల్‌తో కూడుకున్న మ్యాచెస్ అనేది కూడా మనం చూడొచ్చు. అండ్ మన చుట్టూ ఉన్న దేశాల మధ్యలో జరుగుతున్నది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ అనేది కూడా కొంచెం వాయిస్ అనేది కూడా లౌడర్‌గా ఉంటుంది. ఆఫ్టర్ వరల్డ్ కప్ ఖచ్చితంగా కొంచెం హై లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న మ్యాచెస్ జరిగేది ఈ ఏషియా కప్‌లోనే. ఈ ఇయర్ జరుగుతున్న ఏషియా కప్ అనేది కూడా టీ20 ఫార్మాట్‌లో జరగబోతుంది. లాస్ట్ టైమ్ జరిగిన ఏషియా కప్ 50 ఓవర్స్ మ్యాచెస్ గదా జరిగింది. ఈసారి ఎందుకు టీ20లో జరుగుతుంది అని జెప్పేసి చాలా వరకు డౌట్ రావచ్చు. ఎప్పుడైనా కానీ ఏషియా కప్ అనేది జరిగేటప్పుడు ఏ వరల్డ్ కప్ అయితే దగ్గరగా ఉంటుందో అంటే టీ20 వరల్డ్ కప్ అయినా లేకపోతే ఓడిఐ వరల్డ్ కప్ అయినా దగ్గరగా ముందు జరిగే ఏషియా కప్ ఏదైతే ఉంటుందో మరి ఆ ఫార్మాట్‌లో నిర్వహించడం అనేది కూడా నిర్వాహకులు చాలా డేస్ నుంచి ఇలా చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి నెక్స్ట్ ఇయర్ జరగబోయే మరి టీ20 వరల్డ్ కప్‌కి మన ఇండియన్ టీమ్ సంసిద్ధం అవ్వాలి. కాబట్టి సో, ఈసారి ఏషియా కప్ అనేది కూడా మనము టీ20 ఫార్మాట్‌లో మనం చూడబోతున్నాము. మరి టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ ఇయర్ ఏషియా కప్ కంప్లీట్‌గా దుబాయ్ వేదికగా జరగబోతూ ఉంది కాబట్టి, ఇండియా ఫస్ట్ మ్యాచ్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యూఏఈ టీమ్‌తో జరగబోతుంది. అండ్ ప్లేయింగ్ 11 మెయిన్‌గా ఇండియన్ టీమ్‌లో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ చాలా అద్భుతమైన రికార్డ్స్‌తో మన ఇండియన్ టీమ్ టీ20 టీమ్ అనేది కూడా సో, ఈ ఏషియా కప్‌లో అడుగుపెట్టబోతుంది. అది కూడా హాట్ ఫేవరెట్ అండ్ ప్రీవియస్‌గా ఏషియా కప్ గెలుచుకుంది కూడా మన వాళ్ళే. కాబట్టి ఇలాంటి మంచి పాజిటివ్ ఇంటెన్స్ మధ్యలో కూడా ఒక యంగ్ ఇండియన్ టీ20 క్రికెట్ టీమ్ అనేది కూడా ఈసారి మనం చూడబోతున్నాము. అది కూడా సూర్యకుమార్ యాదవ్ యొక్క సారథ్యంలో. మన ఫేస్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ శుభ్మన్ గిల్ అని చెప్పేసి ఆల్రెడీ బీసీసీఐ కానీ అందరూ ప్రొజెక్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ శుభ్మన్ గిల్. అందుకోసమేను ఇంతకుముందు వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ని ఇప్పుడైతే నార్మల్ ప్లేయర్‌గా పెట్టి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు శుభ్మన్ గిల్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. కాబట్టి ప్లేయింగ్ 11లో శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఉండబోతున్నారు. ఓపెనర్స్ విషయంలో అయితే ఒకసారి స్క్వాడ్ చెప్తాను మీరు చూసుకోండి. అభిషేక్ శర్మ తనతో పాటు కూడా ఓపెన్ చేసేది శుభ్మన్ గిల్. అండ్ వాళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ థర్డ్ పొజిషన్‌లో అయితే వి కెన్ సీ అనే తిలక్ వర్మ. తిలక్ వర్మ లేకపోతే అండ్ సూర్యకుమార్ యాదవ్. వీళ్ళిద్దరిలో మరి థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్‌లో ఖచ్చితంగా మరి మారే అవకాశాలుంటుంది. అది కూడా వికెట్ పడే దాన్ని బట్టి. అభిషేక్ శర్మ తొందరగా ఔట్ అయ్యాడంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన తిలక్ వర్మ మరి థర్డ్ పొజిషన్‌లో రావచ్చు. ఒకవేళ శుభ్మన్ గిల్ వికెట్ పడిందంటే
సూర్యకుమార్ యాదవ్ ముందు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. టాప్ 4 పొజిషన్ వరకు అయితే ఓకే. అండ్ నెక్స్ట్ 5th పొజిషన్ అయితే ఆబ్వియస్లీ మనకు రెగ్యులర్గా ఉన్న హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా తర్వాత అండ్ జితీష్ శర్మ వికెట్ కీపర్ ప్లేస్లో అయితే జితీష్ శర్మని మనం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ ప్రాక్టీస్ సెషన్లో మనం చూస్తుంటే సంజు శాంసన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, అలాగే జితీష్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరిలో కల్లా ఎక్కువసేపు చేస్తూ అటు బ్యాటింగ్ ఇటు కీపింగ్ చేస్తున్నది ఎక్కువగా కనిపించింది కూడా జితీష్ శర్మ. కాబట్టి జితీష్ శర్మ వైపు ఎక్కువగా మగ్గు చూపే అవకాశాలు ఉంటుంది. అండ్ దెన్ లేటర్ తర్వాత పొజిషన్ వచ్చి ఒక ఆల్రౌండర్ కోటాలో మరి శుభం దుబేని కూడా వేసే అవకాశాలు ఉంటుంది. దెన్ లేటర్ అక్షర్ పటేల్, జస్మిత్ బుమ్రా, అక్షర్దీప్, వరుణ్ చక్రవర్తి. అండ్ వీళ్ళల్లో ఎవరైనా కానీ మిస్ అయ్యే అవకాశాలంటే కుల్దీప్ యాదవ్ని కూడా మరి ప్లేయింగ్ 11లోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. ఈ ప్లేయింగ్ 11లో తను వచ్చాడంటే ఖచ్చితంగా ఒక చైనామన్ బౌలర్ అండ్ అడ్వాంటేజ్ అనేది కూడా ఉండబోతుంది. సో తన బౌలింగ్ మెయిన్గా దుబాయ్ పిచ్చెస్ మీద పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇంకొక మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్, వీళ్ళిద్దరు కాంబినేషన్ ప్రీవియస్గా సక్సెస్ అవడం అనేది కూడా మనం చూసాం. కాబట్టి ఇలాంటి పిచ్చెస్ మీద ఇలాంటి బౌలర్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతారని చెప్పేసి ఆల్రెడీ గౌతమ్ గంభీర్ అనేది ఒక స్కెచ్ అనేది కూడా వేసుకున్నారు. కాబట్టి ఈ ప్లేయింగ్ 11తో మన ఇండియన్ టీం అడుగు పెట్టబోతుంది. మార్పు చేయాలి అనుకుంటే మాత్రం ఒక స్పిన్నర్ని పక్కన పెట్టి మరి హర్షిత్ రాణాను మరి తీసుకొని వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటుందేమో. ఎందుకంటే అక్కడ పేస్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటూ ఉన్నారు. అది మేబీ మేనేజ్మెంట్ సో మ్యాచ్కి వెళ్ళే ముందు మార్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. కానీ దుబాయ్ పిచెస్ మీద స్పిన్నర్స్కి అనుకూలించినట్టు పేసర్స్కి అనుకూలించదు. కాబట్టి కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి స్క్వాడ్తో మనం యూఏఈతో జరగబోయే మ్యాచ్ మనం చూడబోతూ ఉన్నాము. ఈరోజు 8 o'clockకి స్టార్ట్ అవబోతుంది. సో ఏషియా కప్ హడావిడి అంతా కూడా ఈ 20 days మాత్రం లాడిచబోతుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.